హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగదాత్రిని నిషి కొట్టబోగా కౌశికి అడ్డం వచ్చి నిషిని ఆపి, నీ మాటల్లో భయం తెలుస్తుంది, నువ్వు తప్పు చేశావని అని అంటుంటుంది కౌశికి నిషిని. జగదాత్రి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నిషికి. అసలు ఇంద్రాని ఈ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడే వదిన చెప్పింది తను ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లోకి వస్తుందో నువ్వే అర్థం చేసుకోలేదు అని అంటూ ఉంటుంది నిషి. నేను ఒక్కదాన్నే తప్పు చేశానా, వదిన తప్పు చేసింది అని అంటూ ఆ న్యూస్ని టెలికాస్ట్ చేయడం కౌశికి తప్పని నిషి నింద వేయగానే, అసలు నీదే తప్పు, నువ్వు అటువంటి చెడు స్నేహాలు చెయ్యకపోతే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నువ్వు ఫ్యాక్టరీని కరెక్ట్గా చూసుకొని ఉండుంటే కూడా నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని జగదాత్రి అంటూ ఉండగా, ఇక కౌశికి ఇప్పటికైనా నీ ఫ్యాక్టరీ గురించి చెప్పి లొంగిపో, నీకు కాస్త శిక్ష అయినా తగ్గుతుంది అని అంటూ ఉండగా, లేదు మీరు చేసినవి ఆరోపణలు అని నేను ఇంద్రాణి గారు నిరూపించుకుంటాం అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషి. ఇక బాధపడుతూ కూర్చుంటుంది కౌశికి. రాత్రి అవుతుంది. సుధాకర్ ఆలోచనలో పడిపోతాడు. న్యూస్ టెలికాస్ట్ గురించి కౌశికి నిషిల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇక అక్కడికి కౌశికి వచ్చి కూర్చుంటుంది. సారీ బాబాయ్, ఆ చాక్లెట్స్ని రెడీ చేసింది నిషి ఫ్యాక్టరీ అని ముందుగా నాకు తెలీదు, పిల్లలు హాస్పిటల్లో ఉన్నారని కూడా నాకు తెలీదు, తెలిస్తే అని మాట ఆపేస్తుంది కౌశికి. ఏంటమ్మా, తెలిస్తే ఏం చేసే దానివి, వెళ్ళేదానివా వెళ్ళకపోయేదానివా అని అంటూ ఉండగా, వెళ్ళేదాన్ని బాబాయ్, వెళ్ళి నిజాన్ని బయటపెట్టేదాన్ని అని తలదించుకొని కౌశికి చెప్పగా, అది తలదించుకోవాల్సిన పని లేదమ్మా, నిజానికి నీతికి నిజాయితీకి నిలబడేవారు ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం లేదు అని సుధాకర్ అంటూ ఉంటాడు. నేను ఆలోచిస్తుంది నీ గుచ్చమ్మ, నిషి గుచ్చి కాదు అని అంటుంటాడు సుధాకర్. ఎందుకు అని కౌశికి అడగ్గా, ఇన్నాళ్ళు నువ్వు పెంచుకుంటూ వచ్చిన పేరుని నిషి అపార్థాలతో దూరం చేస్తుంది, తన వల్ల ఇంటికి చెడ్డ పేరు వస్తుంది, నువ్వు కష్టపడి పేచిన సామ్రాజ్యాన్ని తను కాలరాస్తుంది, అపార్థాలతో నువ్వు ఇంటికి దూరం అవుతున్నావనిపిస్తుంది అని అంటుంటాడు సుధాకర్. ఇక జగదాత్రి కేదార్లు అక్కడికి వచ్చి, ఏం కాదు, అన్ని అపార్థాలు తొలగిపోతాయి, వదిన మనందరితో కలిసిపోతుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి. అప్పుడు సుధాకర్, ఆ నలుగురి పిల్లల్లో ఎవరికేమన్నా అయితే ఎలా అని అడుగుతుండగా, కేదార్ డాక్టర్తో మాట్లాడాను నాన్న, ఏం కాదు, అందరూ బాగానే ఉంటారు అని అంటుండగా జగదాత్రి ఇలా అంటుంటుంది, నిషి తప్పు చేసే రకం కాదు, పొగరెక్కువ కానీ లాభాల కోసం అంత నీచమైన పనులు చెయ్యదు, అవన్నీ ఇంద్రాని తప్పులు, నిషిని జేడి నమ్ముతుంది, జేడీఏ నిషిని గెలిపిస్తుంది, ఇంద్రాణిని తప్పులు ఒప్పుకునేలా చేసి జైలు శిక్ష పడేలా చేస్తుంది అని జగదాత్రి జేడీలాగా కౌశికి హామీ ఇస్తుంది. ఇక తెల్లవారగానే కీర్తి కోసం పాలు రెడీ చేసి కిచెన్ నుండి బయటికి వెళ్తూ ఉండగా చూసి వైజయంతి నిషి కుళ్ళుకుంటూ ఉంటారు. తనకి ఎదురు వెళ్ళిన వాళ్ళని జైల్లో పెట్టాలి అనుకుంటుంది ఈ అమ్మి అని వైజయంతి అంటూ ఉండగా నిషి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా హాల్లోకి రాగానే అమ్మా అని అరుస్తుంది కౌశికి. ఏమైంది వదిన అని అంటూ సోఫాలో కూర్చోబెట్టి వాటర్ అందిస్తూ రిలాక్స్ చేసే ప్రయత్నం చేస్తుంది జగదాత్రి. పొట్టలో ఎడమ సైడ్ బాగా నొప్పొచ్చింది జగదాత్రి, ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసొద్దాం అని అంటూ ఉంటుంది కౌశికి. అలాగే వదిన అని అంటూ, మీరు డాక్టర్కి ఫోన్ చేసి రెడీ అవ్వండి, నేను కీర్తి పాపకి పాలు తాగిస్తొస్తాను అని అనగానే అలాగే అంటుంది కౌశికి. అప్పుడే అక్కడికి వచ్చిన వైజయంతి నిషి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏంటమ్మి నువ్వు చేసే పనులు, నీకన్నా పెద్దవాళ్ళం మేమున్నాం, మా సహాయం కాకుండా మొన్నొచ్చిన ఆ అమ్మాయి సహాయం తీసుకుంటున్నావా నువ్వు అని వైజయంతి కౌశికిని నిలదీస్తూ ఉండగా, నేను ఎవరిని నమ్మాలో కూడా మీరే చెప్పేస్తున్నారా, అయినా నేను నమ్మకపోవడానికి కారణం కూడా మీకు తెలుసు అని కౌశికి అనగానే, ఏంటి అని నిషి అంటూ ఉంటుంది. నా కడుపులో బిడ్డని ఎవరు చంపాలని ట్రై చేశారో నాకు తెలుసు నిషి అని అనగానే నిషి షాక్ అవుతుంది. వీళ్ళిద్దరూ సైలెంట్ అయిపోగానే కౌశికి రూమ్లోకి ఇక
జగదాత్రి కీర్తి పాప దగ్గరికి వెళ్తుంది. ఇక నిషి వైజయంతి కోపంతో రగిలిపోతూ సోఫాలో కూర్చుంటారు. ఇక లోపలికి వెళ్ళి డాక్టర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాక పెయిన్ కిల్లర్ వేసుకోవడానికి ట్యాబ్లెట్ వేసుకుంటూ వాటర్ బాటిల్ ఓపెన్ చేయగానే ఇక ఒక్కసారిగా కడుపులో నొప్పి పెరిగిపోవడంతో కింద కూలపడిపోయి పిన్ని, నిషి, జగదాత్రి, కేదార్ అని అరుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న నిషి వైజయంతి రూమ్ దగ్గరికి రాగానే ఇక నొప్పితో తల్లడిల్లుతున్న కౌశికి కనబడుతుంది. అయ్యో, నొప్పులు మొదలైనట్టున్నాయి అని వైజయంతి వెళ్ళబోతుండగా, వద్దు, ఇప్పుడు మనం సహాయం చేసినా కూడా అది తప్పుగా అనుకుంటారు. పైగా ఇప్పుడు సహాయం చేయకపోతే ఇంటికి వారసుడు వస్తాడన్న బాధ ఉండదు అని అంటూ వైజయంతిని ఆపేస్తుంది నిషి. వాళ్ళు కూడా సహాయం చేయకుండా ఆపాలి అని మెల్లిగా డోర్ క్లోజ్ చేసి వెళ్ళి సోఫాలో కూర్చొని టీవీ వాల్యూమ్ ఫుల్గా పెంచుతారు. ఇక కేదార్ కిందికి వచ్చి జగదాత్రి ఎక్కడా అనగానే కీర్తి దగ్గరుంది అని నిషి ఆన్సర్ ఇస్తుంది. అప్పుడే కౌశికి అరుపు గట్టిగా వినబడేసరికి అనుమానపడతాడు కేదార్. ఎవరిదో అరుపు వినిపించినట్టుంది అని కేదార్ అంటూ ఉండగా టీవీ అని అబద్ధం ఆడేస్తారు నిషి వైజయంతి. వెళ్ళి గార్డెన్లో కీర్తి పాపతో ఆడుకుంటూ పాలు తాగిస్తూ ఉంటారు కేదార్, జగదాత్రి. ఇక రూమ్లో నొప్పితో తల్లడిల్లిపోతూ ఉంటుంది కౌశికి. ఇక కౌశికిని పూర్తిగా నాశనం చేయాలని, తను హాస్పిటల్కి వెళ్ళిపోయింది అని నాటకం ఆడాలని వెళ్ళి కార్ టైర్ పంచర్ చేసి కౌశికి చెప్పులు దాచేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు నిషి వైజయంతి. ఇక కీర్తి పాపని అక్కడే గార్డెన్లో ఆడుకోమని, మేము అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తామని జగదాత్రి, కేదార్లు లోపలికి వస్తారు. వదినెక్కడా అని అడుగుతుండగా హాస్పిటల్కి వెళ్ళిపోయింది అని అంటుంటుంది నిషి. నన్ను రమ్మని వెళ్ళిపోవడం ఏంటి అని జగదాత్రి అంటుండగా, ఏమో నొప్పి ఎక్కువ అయిపోయిందేమో అందుకే వెళ్ళిపోయారేమో అని నిషి అంటుండగా, కార్ని చూసి కార్ ఇక్కడే ఉంది కదా అని అంటూ ఉంటుంది జగదాత్రి. కార్ టైర్ పంచర్ అయినట్టుంది, అందుకే క్యాబ్లో వెళ్ళిపోయింది అని నిషి అబద్ధం చెప్పగానే ఇక వెళ్ళి చెప్పులు చూసొచ్చి చెప్పులు లేవు దాత్రి అని అంటుంటాడు కేదార్. ఫోన్ చేస్తాను అక్కకి అని కేదార్ అంటూ ఉండగా ఇక నిషి వైజయంతి కంగారు పడుతూ ఉంటారు. ఆ కంగారుతో నొప్పితో వెళ్ళింది అంటే ఇంకా ఫోన్ చేస్తారేంటి అని అంటుంటుంది నిషి. నువ్వు ఫోన్ చేయి కేదార్ అని అనగానే ఫోన్ చేస్తాడు కేదార్. కానీ అప్పటికే ఫోన్ని సైలెంట్లో పెట్టేస్తుంది నిషి. ఇక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు దాత్రి అని కేదార్ చెప్పగానే ఇల్లంతా వెతుకుతూ ఉంటారు జగదాత్రి, కేదార్. మన మాటలు ఎందుకు నమ్ముతుందత్తయ్య, ఇల్లు వెతకంది వెళ్ళదు అని అంటూ ఉంటుంది నిషి. ఇల్లంతా వెతికి ఇక టీవీ వాల్యూమ్ ఎక్కువగా ఉండడంతో రూమ్ డోర్ వేసి ఉండడంతో రూమ్లోకి వెళ్తుంది. ఇక అక్కడ కౌశికి బెడ్ పైన పక్కన పడుకోవడంతో లోపలికి వెళ్ళేసరికి కనబడదు. దాంతో కేదార్ కూడా రూమ్లోకి వచ్చేసరికి ఏ కంగారులో వెళ్ళిపోయారు, ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు, వెళ్దాం పదా అని అంటూ కార్ తీస్తారు. ఇక అప్పుడే కీర్తి పాప విండోలో నుంచి లోపలికి వచ్చి అక్కడ కౌశికి పడిపోవడం చూసి కంగారుగా బయటికి వచ్చి నిషిని కాదు అంటూ వెళ్తున్న కారు వెనకాల పరిగెడుతూ ఉంటుంది కీర్తి. ఇక విండోలో నుండి జగదాత్రి కీర్తిని చూసి ఏమైంది అని అడగ్గా, అమ్మ పడిపోయింది, మాట్లాడట్లేదు అని సైగలతో చెప్తూ ఉంటుంది కీర్తి. పరుగున లోపలికి వచ్చి నిషి వైజయంతిలని కోపంగా చూసి రూమ్లోకి వెళ్ళి కౌశికిని పిలుస్తూ కేదార్ కౌశికిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కౌశికికి. ఇక కౌశికి కడుపులోని బిడ్డకి ఏదైనా ప్రమాదమా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.